ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. శృంఖలాదేవి పీఠం ఎక్కడ ఉంది? ఈ శృంఖలాదేవి పీఠం మనకి పశ్చిమ బెంగాల్లోని హుబ్లీ జిల్లాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ శృంఖలాదేవి పీఠం ఎవరిది? ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠంగా మనం చెప్పుకుంటాం. శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి మనకి? దక్షయాగ సమయంలో శివుడి భార్య అయినటువంటి సతీదేవి అక్కడ ఆత్మాహుతి చేసుకుంది. ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఆ విషయం తెలిసినటువంటి శివుడు ఉగ్రుడైపోయి ఆవిడ కళేబరాన్ని తన భుజం మీద వేసుకుని అలా విడిపోతూ ఉన్నట్ట. ఆయన ఉగ్రరూపం చూడలేక అది ఎలాంటి పరిణామానికి దారితీస్తుందో అనేటువంటి ఉద్దేశంతో శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రంతో ఆ కళేబరాన్ని ఖండాలుగా ఖండించాడు అనేటువంటి విషయం చెప్తారు. అలా శివుడు వెడుతూ ఉంటే ఒక్కో భాగము ఒక్కో ఖండము భారతదేశంలోని ఒక్కో ప్రాంతంలో పడింది. ఆ తర్వాత అవి శక్తిపీఠాలుగా నిలిచాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఈ శృంఖలాదేవి ప్రద్యుమ్నే శృంఖలాదేవి అంటున్నారు. అంటే ప్రద్యుమ్నం అనేటువంటిది పశ్చిమ బెంగాల్లో ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆవిడ కన్ను భాగం పడిందని కొంతమంది అంటే, లేదు ఆవిడ స్తన భాగం పడిందని మరికొంతమంది వాదిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడికి కొన్ని అపోహల వలన ఆధ్యాత్మిక చింతన బాగా ఉన్నవాళ్ళు, అంటే పండిపోయిన వాళ్ళు, వేదాంత ధోరణి ఉన్నవాళ్ళు, వైరాగ్య దృష్టి ఉన్నవాళ్ళు మాత్రమే ఆ క్షేత్రానికి వచ్చి దర్శించి పూజలు చేసేవాళ్ళు, లేనివాళ్ళు అక్కడికి రాకూడదు అనేటువంటి కొన్ని నియమాలు కూడా పూర్వంలో కొంతమంది పెడుతూ ఉండేవాళ్ళు అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. ఆ తర్వాత మనకి దశరథ మహారాజుకి ఒక పెంచుకున్నటువంటి కూతురు ఉండేది, శాంత అని. ఆ శాంతని ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ ఋష్యశృంగుడు కొంతకాలం తన సతీ సమేతంగా ఈ పీఠం దగ్గర ఉండి తపస్సు చేశాట. కొంతకాలం జరిగిన తర్వాత ఆయనకి కొన్ని ఆదేశాలు అమ్మవారి నుంచి అందాయిట. ఆ ఆదేశానుసారం ఆయన తపస్సు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంత శక్తిని ఆయన మేధస్సులో నిక్షిప్తం చేసుకుని అక్కడి నుంచి వచ్చి ఆయన శృంగగిరి పర్వతం మీద మరికొంతకాలం తపస్సు చేసేట. చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి ఆదేశానుసారమే అక్కడ కొన్ని విగ్రహాల్ని, అమ్మవారి శక్తుల్ని ప్రతిష్ఠించి ఈయన తీసుకొచ్చినటువంటి నిక్షిప్తం, అంటే మేధస్సులో ఎక్కడైతే ఈయన ప్రద్యుమ్నంలో తన మేధస్సులో నిక్షిప్తం చేసుకున్నటువంటి శక్తి ఉందో ఆ శక్తి అంతా కూడా ఇక్కడ కొన్ని విగ్రహాల్లో ఆయన ప్రతిష్ఠించాడు, అక్కడ ధారపోశాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆదిశంకరాచార్యుల వారు కాశ్మీరం నుంచి అమ్మవారిని పీఠాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు, ఈ శృంగగిరికి వచ్చిన తర్వాత ఆయనకి అనేకంగా అక్కడి నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్, అక్కడి నుంచి వచ్చినటువంటి తరంగాలు ఈయనలో ప్రవేశించాయిట. శక్తి తరంగాలన్నీ కూడా ఈయనలో ప్రవేశించాయిట. ఏమిటి ఇక్కడ అని చెప్పేసి అక్కడ ఆగిపోయాట. ఆగిపోయిన తర్వాత అమ్మవారి ఆదేశానుసారం అక్కడే ఆ పీఠాన్ని నిలిపాడు అని, అదే శారదాదేవి పీఠంగా నిలిచింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ప్రద్యుమ్నంలో ఉన్నటువంటి శక్తి పీఠానికి, శృంఖలాదేవికి, ఆ తర్వాత శృంగగిరిలో ఉండేటువంటి శారదాదేవి పీఠానికి కూడా మహత్తరమైనటువంటి శక్తి ఉందని, ఇద్దరిని కూడా సమానంగానే కొలవాలి అనేటువంటి మాటను కూడా చెప్తారు. కానీ శృంఖలాదేవిని శృంఖలాదేవి పీఠంగా కొలిచేప్పుడు మాత్రం ప్రద్యుమ్నే శృంఖలాదేవి అని మాత్రమే స్మరించుకోవాలి అనేటువంటి విషయం కూడా చెప్తారు. ఈ విధంగా పశ్చిమ బెంగాల్లోని హుబ్లీలో శృంఖలాదేవి పీఠం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా శృంగగిరిలో శారదాదేవి పీఠం ఉందని కూడా మనకి తెలుస్తోంది.